పిల్లలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలి అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. మగ ఆడబిడ్డ అయిన తొలి గురువు అమ్మే అని అన్నారు. పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ అధికంగా చూస్తున్నారని తెలిపారు. పిల్లలకు చదువు చెప్పడం ఒక్కటే టీచర్స్ బాధ్యత కాకుండా వ్యవహార శైలిని కూడా పరిశీలించాలి అన్నారు. పిల్లలకి టీచర్స్ కి మధ్యలో కరుణాభావ సంబంధం ఉండాలి. ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు? ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఒక డల్ గా ఉన్నాడు అనుకోండి, టీచర్ కనిపిస్తుంది డల్ గా ఉన్నాడు ఎందుకు అని. వెంటనే వాళ్ళు పేరెంట్కి ఫోన్ చేసుకుని అమ్మాయి ఇంట్లో ఏమైనా అయిందా, ఇంట్లో అబ్బాయికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఎందుకు ఇంతకు ముందు చదువుకున్నంత ఫ్రీగా అమ్మాయి చదువుకోలేకపోతుంది, లేకపోతే ఎందుకు ఏమైంది, ఆ ఒక రకమైన అవినాభావ సంబంధం అనేది టీచర్ కి అదేవిధంగా పేరెంట్ కి మధ్యలో ఉండాలి. అట్ ద సేమ్ టైం స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ రకమైన చదువు చెప్తున్నారు, ఇక్కడ ఏ రకమైన భోజనం పెడుతున్నారు, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా మీ పిల్లల తాలూకా మొత్తం రికార్డ్ అంతా కూడా స్కూల్లో ఉండాలి. ఇంతకు ముందు మన డేటా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే పాత స్కూల్స్ నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఈ రోజు మీ పిల్లల తాలూకా హెల్త్ రికార్డు కానీ ఇందాకే మాకు స్పెషల్ ఆఫీసర్లు చెప్తున్నారు 54 మంది ఆడపిల్లలకి ఎనిమిదిగా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా ఐరన్ టాబ్లెట్ సప్లై చేయాలి. అదేవిధంగా ఒక అబ్బాయి కొంచెం డిసేబుల్డ్ లో ఉన్నాడు అంటే మీ తాలూకా పిల్లల తాలూకా ఆరోగ్యాన్ని కూడా మేము ఈరోజు మెజర్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి వైద్య సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక రికార్డే మెయింటైన్ చేసే పరిస్థితి ఈ రోజు విద్యా వ్యవస్థ తీసుకుంది.